హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కేనా ద కనో మూవీ గురించి మాట్లాడుకుందాం. 1:54 రన్ టైంతో జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ తమిళ్ సైటరికల్ కామెడీ డ్రామా తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ప్రముఖ కమెడియన్ యోగి బాబు హీరోగా నటించిన ఈ సినిమా 2026 మార్చిలో థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్ర దర్శకుడు సురేష్ సంగయ్య రిలీజ్కు ముందే మరణించడంతో ఆయనకు నివాళిగా సినిమా మేకింగ్ విజువల్స్తో ప్రారంభం అవుతుంది. ఇక కథ విషయానికి వస్తే, ఎన్నో ఏళ్లుగా వర్షాలు పడకపోవడంతో నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్న కొడంగిపట్టి గ్రామ ప్రజలు గ్రామ గుడి పూజారి మణివాసగం స్థలంలో బావి తవ్వాలని నిర్ణయించుకుంటారు. అయితే బావి తవ్వుతుండగా నీళ్లు కాకుండా ఒక డైనోసార్ శిలాజం బయటపడుతుంది. దీంతో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ గ్రామాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటుంది. ఆ తర్వాత గ్రామ ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు అనేదే మిగతా కథ. సినిమా కాన్సెప్ట్ మాత్రం ఆసక్తికరంగానే ఉంటుంది. నీటి సమస్యలపై ఒక మంచి సందేశాన్ని చెప్పాలన్న దర్శకుడి ప్రయత్నం కూడా కనిపిస్తుంది. కానీ ఆ సందేశాన్ని ప్రేక్షకులకు చేరవేయడంలో సినిమా పూర్తిగా సక్సెస్ కాలేదు. ముఖ్యంగా తెలుగు డబ్బింగ్ అంతగా ఆకట్టుకోలేదు. పాత్రలు కూడా ప్రేక్షకులతో కనెక్ట్ కావు. సెటైరికల్ కామెడీగా వచ్చినప్పటికీ నవ్వించే సన్నివేశాలు చాలా తక్కువ. అలాగే కథ కూడా తర్వాత ఏమవుతుందో అనే ఆసక్తిని కలిగించదు. మొదటి నుంచి చివరి వరకు నెమ్మదిగా సాగుతుంది. యోగిబాబు తన పాత్రలో నిజాయితీగా నటించినప్పటికీ ఆయన నుండి ఆశించే ఫన్ ఎలిమెంట్ మాత్రం కనిపించదు. మిగతా పాత్రలకు కూడా పెద్దగా ప్రాధాన్యత లేదు. టెక్నికల్గా చూస్తే సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. కానీ డైరెక్షన్, నెరేషన్, ఎడిటింగ్ మరింత మెరుగ్గా ఉండాల్సింది. మొత్తంగా చెప్పాలంటే మంచి కాన్సెప్ట్ మరియు మంచి మెసేజ్ ఉన్న సినిమా ఇది. ఎగ్జిక్యూషన్ బలహీనంగా ఉండడంతో సినిమా అంతగా ఆకట్టుకోలేదు. ఓటీటీలో ఉందని తక్కువ అంచనాలతో చూడాలనుకునేవారు ఒక్కసారి ట్రై చేయవచ్చు. కానీ నా అభిప్రాయం ప్రకారం ఈ సినిమాను స్కిప్ చేసినా పెద్దగా మిస్ అయ్యేది ఏమీ లేదు.